హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మనకి చిల్లో ఏంటి ఇది చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇది కంద మా నాన్న ఊరు నుంచి తీసుకొచ్చారు. ఇది అమ్మ వాళ్ళకి పండుతుందన్నమాట. ఇది తెచ్చి ఇంచుమించి ఒక నెల అయిపోయింది కాబట్టి ఇట్లా మొక్క వచ్చేసింది అనమాట. ఇప్పుడు కంద పులుసు అనేది ఆరోగ్యానికి కందదుంప తిన్న వల్ల ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఇందులో జిగురు ఉంటుంది కాబట్టి మన ముడికిలికి చాలా చాలా మంచిది. అయితే కంద పులుసు పులుపు బెల్లం వేసి పెట్టుకుంటే టేస్ట్ అనేది వేరే లెవెల్. అయితే ఈరోజు మనకి చిల్లు కంద పులుసు తయారీ చేసుకునే విధానం. అయితే మనం ఇక్కడికి మొక్క వచ్చేసింది కదా, ఈ మొక్క వచ్చిన దాన్ని మనం ఒక గోలాలో కానీ కింద ప్లేస్ ఉన్న ఆ ప్లేస్లో కానీ వేసుకుంటే మొక్క అనేది వచ్చేస్తుంది. దీని పాదు వచ్చి తీగలా బంగుతుంది అనమాట. సో ఇది ఇట్లా నాటేస్తే సరిపోతుంది. నేనైతే అందులో వేయట్లేదు, ఎందుకంటే గోళాలంట్లో పూల మొక్కలు ఉన్నాయని చెప్పి దీన్ని పక్కన పెడతాను. ఓకే, ఇప్పుడు కంద అంతా అయితే నేను చెయ్యను, ఎక్కువైపోతుంది పులుసు. ఇది 2 సార్లు మాదిరిగా మనం చేసుకోవచ్చు. దీన్ని సెంటర్ ఆఫ్గా కట్ చేసి మనం కొంచెం గట్టిగా ఉంది, దీన్ని సెంటర్ ఆఫ్గా 2 భాగాలు చేసుకొని తొక్క తీసుకొని అది మీకు చూపిస్తాను. ఇక్కడ నేను కందని 2 భాగాలుగా చేసేసాను కదా, ఇది బాగా ముదిరిందనమాట. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది కంద బాగా ముదిరితే. దీన్ని మనం తొక్కలో పై తొక్క మనం ఇట్లా తీసుకోవాలి, కొంచెం లావుగానే చెక్కుకోవాలి తొక్క అనేది. ఇలా మొత్తం తొక్క తీసేసి మీకు చూపిస్తాను. కంద ఏమాత్రం తీసుకున్నాను అనమాట. ఇది ఎక్కువగానే పులుసు అవుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి. మాత్రం ముక్కలుగా ఇట్లా కట్ చేసుకొని దీన్ని నీటిలో అనేది మనం వేసుకోవాలి. కందంతా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని 2 సార్లు నీటిలో మనం కడుక్కోవాలి మంచిగా. ఇప్పుడు ఇందులో ఈ దుంపలకు సరిపడే కాస్తంత సాల్ట్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ పైన పెట్టేది ముక్క కాస్తంత ఆబాయిల్ అయ్యేదాకా, ఆబాయిల్ అంటే ముక్క కాస్తంత సాఫ్ట్ అయ్యేదాకా మనం ఉడికించుకోవాలి. ఇలా ముక్క ములిగేలాగా మనం నీళ్ళని పోసుకున్నాము కదా, దీన్ని మనం స్టవ్ పైన పెట్టుకోవాలి. దీన్ని ఇలా ముక్కలు ములిగేలాగా పెట్టుకున్నాము కదా, గిన్నెలో నీళ్ళు పోసుకొని ఇప్పుడు దీన్ని మనం స్టవ్ పైన పెట్టుకొని ముక్క అనేది సాఫ్ట్గా అయ్యేదాకా మనం ఉడికించుకోవాలి. స్టవ్ పైన అయితే పెట్టేసాను, ఉడుకుతుంది. ముక్క సాఫ్ట్ అయ్యేదాకా ఉడికించుకుందాం. మనం కంద పులుసు కోసం 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాము, 2 మిడిల్ సైజు చిన్న మాదిరి టమోటాస్ తీసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కూడా తొక్క తీసి మంచిగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఒక పక్క కంద దుంప ఉడుకుతుంది కదా, ఇంకో పక్క బాండీ పెట్టుకున్నాము. ఈ బాండీలో మనం 2.5 స్పూన్ వరకు నూనె అనేది పోసుకోవాలి. ఓకే, 2.5 స్పూన్ వరకు నూనెను పోసుకున్నాము కదా. నూనె అయితే కాస్తంత ఈటెక్కాలి. చిటికెడన్ని మెంతులు ఫస్ట్ మనం వేసుకోవాలి. అలాగే ఆవాలను కూడా మనం కాస్తంత ఆవాలను కూడా ఒక 1/2 స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. అలాగే ఆవాలు మెంతులు అయితే మంచిగా చిప్పట్లాడాలన్నమాట. ఆవాలు మెంతులు మంచిగా ఆడాలి. ఆడిన తర్వాత 1 స్పూన్ వరకు మనం శనగపప్పును వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కాస్తంత దీన్ని మనం వేగించుకోవాలి. ఏ పులుసులో అయినా చిటికెడన్ని మెంతులు మనం ఫస్టే వేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది, అలాగే రుచిని కూడా మంచిగా వేస్తుంది. ఇప్పుడు మనం మీకు చూపించిన 2 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు మాదిరిగా కట్ చేసుకున్నాము. దీన్ని నైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా కూడా ఈ ఉల్లిపాయని మనం వేగించుకోవాలి. తెలుసు కదా, మన వీడియోస్లో ఉల్లిపాయ వేగంగా వేగడానికి సాల్ట్ నెంబడే యాడ్ చేసేస్తే వేగంగా ఉల్లిపాయ అనేది వేగిపోతుంది.
అనేది మనం నీటిలో వేసి స్టవ్ పైన పెట్టుకున్నాము కదా. సో హైలో పెట్టయితే 15 మినిట్స్ అయితే మంచిగా ఇలా మనం ముక్క పట్టుకుంటే ముక్క విడిపోతుంది అనమాట. సాఫ్ట్గా వస్తుంది. ఇట్లా మనకు తెలిసిపోతుంది. ఇలా చేతికి కూడా ఇలా ముక్కలా వచ్చేస్తుంది. మన కంద అయితే సాఫ్ట్గా ఉడుతుంది కదా. ఈ నీటిని వంపించుకోవాలన్నమాట. కందకున్న కసరు అనేది పోతుంది. అయితే కాస్తంత ఏమాత్రం మాదిరిగా చింతపండుని తీసుకొని మనం నీటిలో నానేసుకోవాలి. మీకు చూపించిన 2 టమోటాలు ఇలా మనం కచ్చాబిచ్చిగా మిక్సీలో వేసి పేస్ట్లా చేసుకోవాలి. ఓకే, మీకు చూపించిన ఈ ఉల్లిపాయ అనేది నైట్ గోల్డెన్ కలర్లోకి అయితే ఎగిపోయింది చూసారా. ఈ టమోటా పేస్ట్ని కూడా మనం ఇందులో వేసుకోవాలి. ఈ టమోటా పేస్ట్ కూడా ఇందులో వేసి ఈ ఉల్లిపాయ ఇంకాస్త మంచిగా గుజ్జిలాగా అయిపోతుంది అనమాట. మంచిగా వేగి మన ఉల్లిపాయ టమోటా మనం పులుసులు అనేది చేస్తున్నప్పుడు టమోటాలు ఎక్కువ వేయకూడదు. ఎందుకంటే పులిపిని వేస్తాం కాబట్టి ఆ టేస్ట్ అనేది అంతగా బాగోదు. కాస్తంత మాత్రమే వేసుకోవాలి. అలాగే 5 పచ్చిమిరపకాయలు 1ని 2గా చీల్చి వేసుకోవాలి. ఎప్పుడు కూడా పచ్చిమిరపకాయ కరివేపాకు ముందుగా వేయకండి. పులుసుల్లో చేసుకుంటే ఇప్పుడు దాంట్లో మనం పులుసు ముక్కలు ఎప్పుడైతే వేస్తామనుకుంటామో దానికి ముందు మనం వేసుకుంటే టేస్ట్ అనేది ఆ పులుసులో ఉడికి చాలా చాలా బాగుంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇవ్వండి. కంద ముక్కలు కూడా ఇలా ఒక జాలర్లో నీళ్ళన్నీ వంచేసి ఇలా మనం ఇందులో వేసేసుకోవాలి. ఈ కంద ముక్కలు 5 మినిట్స్ అనేది ఈ ఉల్లిపాయతో పాటు వేపుకోవాలి. ముక్కలు వేసి కూడా 5 మినిట్స్ అయితే అయిపోయింది. మంచిగా ముక్కలు కూడా ఏగాయి. ఎక్కువ శాతం ఏగాస్తలేరు, ఎందుకంటే ఆల్రెడీ ముక్క మంచిగా ఉడికింది కాబట్టి ఫస్ట్ అయితే 5 మినిట్స్ సరిపోతుంది. మీకు చూపించిన నానబెట్టుకుని చూపిస్తాను. వీటిని తీసి ఇట్లా ఇందులో పోసుకోవాలి. ఇంకాస్త వాటర్ కూడా పడుతుంది. ఈ ముక్క మునిగేలాగా అదే చింతపండులో నీటిని వేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ని మనం ఐలోకి అయితే తెచ్చేసుకోవాలి. పులుపు వేసాక ఇప్పుడు దీనికి సరిపడగా సాల్ట్, కారం, పసుపు అన్నీ వేసుకుందాము. ఓకే, ఈ పులుసులో ఫస్ట్గా మనం వేసుకోవాల్సింది మీ అంచనా ప్రకారంగా 1.5 స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర పొడిని కూడా వేసుకోండి. అలాగే మీరు కారం ఎంత తింటే అంత వేసుకోండి. ఇక్కడ నేను 2 స్పూన్స్ వరకు కారాన్ని అయితే వేస్తాను. పులుపు అనేది ఎక్కువగా కొంచెం కారంగా ఉంటేనే పులుసు కూరలకి చాలా చాలా బాగుంటుంది. అలాగే కాస్తంత పసుపును కూడా, పసుపు అంట్లో వాడుకోవడం మనకి చాలా చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందాక మనం ఉల్లిపాయ వేగినప్పుడు మనం సాల్ట్ని ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కాస్తంత పులుసు అంతా పట్టేలాగా సాల్ట్ని కూడా వేసేసాము. ఇప్పుడు ఇందులోనే ఒక కాస్తంత ఇంగువని యాడ్ చేసి ఒక 1/2 స్పూన్ వరకు, 1/2 స్పూన్ కన్నా తక్కువ వేసుకున్నా పర్లేదు. ఇంగువ అనేది మన కడుపుని క్లీన్ చేసేస్తుంది. అలాగే ఒక కాస్త చిటికెడంతా మిరియాల పొడిని కూడా వేసుకోవాలి. ఓకే, దీన్ని అంతటిని మంచిగా ఒకసారి మనం కలబెట్టేద్దాము. ఓకే, ఇది జస్ట్ 15 మినిట్స్, అదే 15 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. దీనిపైన మనం మూత పెట్టి ఉడికించుకుందాం. గ్యాస్ని ఐలో పెట్టి 15 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. అసలైన విషయం మర్చిపోయాను, బెల్లాన్ని ఏమాత్రం ముక్కలు వేసుకోవాలి.
ఆల్రెడీ 5 నిమిషాలు అయిపోయింది. పులుపంతా ముక్కకు పట్టాక 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని మనం బెల్లాన్ని అనేది వేసుకోవాలి. ఓకే, ఇంకొక 10 నిమిషాలు ఐలో ఉడికితే దగ్గర పడిపోయి ముక్కకి అంత మసాలా కూడా మంచిగా పడుతుంది. అయితే ఈరోజు వంటింటి చిటిక మీకోసం. మీకు బాగా దాహంగా ఉన్నప్పుడు మీరు సోడాను డ్రింకు తాగాలనుకుంటారా? అలా ఎప్పుడూ చేయకండి. లేదా ఇంట్లో ఉన్న మజ్జిగ కలిపి ఇమ్మంటారా? అందులో సాల్ట్ వేయకన్నా నిమ్మకాయ పిండుకొని మజ్జిగలో సాల్ట్ వేయకన్నా చప్పగా తాగితే వెంటనే మీ దాహం తీరుతుంది. ఒకసారి ట్రై చేయండి. మన కంద పులుసు అయితే వేరే లెవెల్ వచ్చింది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మా నాయనమ్మ జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో మనకి ఎక్కువ ఈ కందని తవ్వుతారు భూమి నుంచి అనమాట. ఎక్కువ 3-4 నెలలు ఈ దుంప పులుసు ఎంత వర్షాకాలంలో వేడి వేడిగా చేసి నాయనమ్మ మా అందరికీ పెట్టేవారు అనమాట. టేస్ట్ కూడా కమ్మగా, ఆ పులుపు, తీపి, కారం చాలా చాలా బాగుంటుంది. ఒకసారి నా మాటల్లోనే చెప్పడం కాదు, ఒకసారి మంచి మంచి కాయగూరలు తినడం మన ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిదని అనుకుంటున్నాను. అయితే ఈ కంద పులుసు చేయడం కూడా వెరీ వెరీ సింపుల్. ఇంట్లో అందరికీ ఎక్కువ మంది ఉన్న ఫ్యామిలీకి కూడా ఈ కంద పులుసు అనేది సరిది కూడా వస్తుంది. మనం ఏ పెళ్ళి కన్నా కంద ఇగురు కూరలు, పులుసులు తినడం ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. వేడి వేడి పులుసుతో పాటు ఇవ్వండి వెంబడి వేడి అన్నం కూడా వండుకొని వేడి అన్నంలో ఈ కంద పులుసు అనేది వేడన్నంలో కంద పులుసు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరికి మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. నా యొక్క వీడియోస్ చాలా బాగా ఆదరిస్తున్నారు. మన ఛానల్లో చాలా చాలా మంచి మంచి హెల్తీ వీడియోస్ ఆకుకూరలతో చేసి చాలానే ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి. ఆరోగ్యం కాపాడుకోవడం మన అందరి బాధ్యత. వీడియో మీకు కూడా నచ్చిందా? అయితే ఎందుకెళ్ళి అని ఒక్క లైక్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్. వీడియో చేస్తారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ మంచి మంచి ఇలాంటి సరికొత్త వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీ అందరికీ బాయ్ బాయ్.